రిమాండ్ ఖైదీగా ఉండబోయే జగన్ జైల్లో ఉన్న ఇతర ఖైదీలు ఎవరితో అయినా రోజు ఏదైనా ఒక ఫ్రీ టైంలో అందరూ కలిసి ఎప్పుడన్నా కాసేపు పలకరించుకునేటువంటి వెసులుబాటు ఉండబోతోందా? ఇప్పుడు సునీల్ రెడ్డి అక్కడే ఉన్నట్లున్నారు, ఇతర కొంతమంది నిందితులు సిబిఐ విచారిస్తున్న వాళ్ళు అక్కడే ఉన్నట్లుగా ఉన్నారు. వీరందరూ రోజు కాసేపు మాట్లాడుకునే వెసులుబాటు ఉండొచ్చా? అక్కడ అంటే ప్రార్థనా మందిరాలు ఉన్నాయి, ఆడుకునే దానికి సంబంధించి స్పోర్ట్స్ గ్రౌండ్స్ కూడా ఉన్నాయి, అలాగే ఇతర వ్యవహారాలకు సంబంధించి కూడా ఓపెన్ గ్రౌండ్ కూడా ఉంది. కాబట్టి ప్రత్యేకంగా బయటికి వచ్చి మామూలు ఖైదీలతో కలిసి కూడా వ్యవహరించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కలిస్తే ఒకవేళ వాళ్లకు ఇష్టమైతే కలిస్తే కలవచ్చు, లేకపోతే లేదు. అది మ్యాండేటరీ కాదు. కానీ ప్రార్థనా మందిరాలు ఉన్నాయి, స్పోర్ట్స్ కు సంబంధించిన గ్రౌండ్స్ ఉంది. కాబట్టి ఆ టైంలో ఎవరితోనైనా మాట్లాడేటువంటి అవకాశం చెంచల్గూడ జైల్లో ఉంది. పరితోష్, ఇప్పుడు మామూలుగా చెంచల్గూడ జైల్లో ఉండే ఖైదీలకి తమ బంధువుల్ని కలుసుకునేటువంటి వెసులుబాటు, లేదా ఎప్పుడైనా ఏమైనా బంధువులకి కానీ ఎవరికైనా ఫోన్ చేసేపోయిన వెసులుబాటు, ఏదైనా ఒక ఫోన్ కాల్ ఎలా ఉండా వాళ్ళకి, లేదా వచ్చిన వాళ్ళని కలుసుకునేటువంటి వెసులుబాట్లు ఎలా ఉన్నాయి? ప్రత్యేక క్లాస్ కింద ఉన్న జగన్ కి ఈ వెసులుబాట్లు ఎలా ఉంటాయి? ఫోన్ సౌకర్యం అయితే ప్రస్తుతం చెంచల్గూడ జైల్లో లేదు. చెర్లపల్లి జైల్లో మాత్రమే అవకాశాన్ని ఖైదీలకు కల్పించారు. ప్రస్తుతం చెంచల్గూడ జైల్లో ఫోన్ సౌకర్యం అయితే ఖైదీలకు లేదు. సాధారణంగా అందరి ఖైదీలను ఒకేలాగా చూస్తారు. అయితే ప్రత్యేక క్లాజ్ ఏదైతే ఖైదీగా గుర్తించారో వాళ్ళకి మాత్రమే ఒక ప్రత్యేక సెల్, ఇతర కొన్ని సదుపాయాలు మాత్రమే ఉంటాయి. అదే కోణంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కూడా అక్కడ ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. కొంత ఈయన ఎంపీగా ఉన్నారు, ఒక పార్టీకి సంబంధించిన అధ్యక్షుడు కాబట్టి ఇతనికి మరీ ప్రత్యేకమైనటువంటి సదుపాయాలు అదనంగా కల్పించేటువంటి అవకాశాలు అయితే ఏమీ లేవు. కొంత సాధారణంగా ఇదివరకు ఎవరైతే అయితే ప్రత్యేక ఖైదీలుగా గుర్తించి వాళ్ళకి సదుపాయాలు కల్పిస్తున్నారో అటువంటి సదుపాయాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఉంటాయి. రైట్, థ్యాంక్ యూ శర్మ. ఒకసారి ఇప్పుడు మనం చెంచల్గూడ జైలు వద్దకే వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి రాధాకృష్ణ ప్రత్యక్ష ప్రసారంలో అందుబాటులో ఉన్నారు. రాధాకృష్ణ, అక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి ఏమిటి? మనం జగన్ కాన్వాయ్ భద్రత మధ్య జగన్ చెంచల్గూడ జైలుకి తరలించడం, నాంపల్లి కోర్టు నుంచి అయితే ఆయన బయలుదేరడాన్ని మనం చూసాం. మరి ఎంతసేపట్లో అక్కడికి చేరుకోవచ్చని భావిస్తున్నారు? అక్కడ ఏర్పాట్లు ఏ విధంగా జరుగున్నాయి? పర్తోష్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరికొద్ది సేపట్లో చెంచల్గూడ జైలుకు రానున్నారు. నిన్న సిబిఐ 7:20 అరెస్ట్ చేసిన తర్వాత ఇవాళ ఉదయం నాంపల్లి సిబిఐ కోర్టులో అతన్ని హాజరుపరచడం జరిగింది. 14 రోజుల పాటు సిబిఐ కోర్టు కస్టడీ జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దీంతో సిబిఐ అధికారులు అతన్ని తమ వాహనంలో చెంచల్గూడ నాంపల్లి కోర్టు నుండి చెంచల్గూడ జైలుకి బయలుదేరడం జరిగింది. ప్రస్తుతం ఉస్మానియా హాస్పిటల్ దాటి సాలార్జంగ్ మ్యూజియం మీదుగా దబ్బీర్పురా మీదుగా కాన్వాయ్ వస్తున్నట్లు కూడా తెలుస్తుంది. అంటే సిబిఐ అధికారులతో పాటుగా మీడియా వాహనాలు కూడా ప్రస్తుతం జగన్ వెంబటి చెంచల్గూడ జైలుకు వస్తున్నాయి. మరికొద్ది సేపటి అంటే మరొక 5 నిమిషాల్లో ఖచ్చితంగా చెంచల్గూడ జైలుకి జగన్మోహన్ రెడ్డి చేరుకునే అవకాశం కూడా కనబడుతుంది. ఇక చెంచల్గూడ జైలు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డిని లోపల ఆయనకు అవసరమైన ఏర్పాట్లు కూడా పూర్తి స్థాయిలో చేయడం జరిగింది. అడ్మిషన్ బ్యారెక్ ప్రధానంగా ముందుగా ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత అతనికి అడ్మిషన్ బ్యారెక్ లో సుమారు గంట పాటు సమయం పడుతుంది. ఎందుకంటే అక్కడ అతనికి వైద్య పరీక్షలు చేస్తారు. ఆ తర్వాత అవసరమైన ఈ పుట్టుమచ్చలు ఏవైతే సిబిఐ అధికారులు నమోదు చేశారో తిరిగి ఇక్కడ పోస్ట్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత అతనికి అవసరమైన వైద్య పరీక్షలు చేస్తారు. ఈ మొత్తం ప్రాసెస్ పూర్తి కావడానికి సుమారుగా గంట సమయం పడుతుంది. ఆ తర్వాత అతని వెంటనే స్పెషల్ కేటగిరీ ఖైదీ కింద అండర్ ట్రయల్ ఖైదీ నెంబర్ 6093 ఇచ్చే అవకాశం కనబడుతుంది. ఇప్పటి వరకు 6090గా అనుకున్నప్పటికీ ఇప్పటికే 4 ఖైదీలు చెంచల్గూడ జైల్లో ఇప్పటికే తమ అడ్మిషన్స్ కూడా పూర్తి కావచ్చాయి. కాబట్టి ఇతనికి 6093 కౌంట్ నెంబర్ యూటీ అండర్ ట్రయల్ ఖైదీ నెంబర్ కేటాయించే అవకాశం కూడా కనబడుతుంది. ఇక అడ్మిషన్ బ్యారెక్ లో వచ్చిన తర్వాత ప్రస్తుతం మనం చూస్తున్నాం కూడా చెంచల్గూడ జైలుకి ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ బయలుదేరి వచ్చేసింది. మరొక 2 నిమిషాల్లో చెంచల్గూడ జైలు లోపలికి వెళ్లేందుకు కూడా జగన్మోహన్ రెడ్డిని తీసుకుని రావడం చేసింది. ప్రత్యేక వాహనం అంటే ముందులో ఒక సుమో పోలీస్ వాహనం ఉంది. దాని వెనకాల ఇన్నోవా 567 బండి నెంబర్ గల ఇన్నోవా వెహికల్ లో ప్రస్తుతం అతను ఉన్నాడు. దాని వెనకాల సిబిఐ వెహికల్ కూడా ప్రస్తుతం ఉన్నాయి. వైట్ కలర్ 658 ఇన్నోవా వెహికల్ లో ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి చెంచల్గూడ జైలుకి తీసుకొచ్చారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం కూడా చెంచల్గూడ జైలుకి జగన్మోహన్ రెడ్డి వచ్చాడు. అతన్ని లోపలికి పంపించేందుకు పూర్తి స్థాయిలో అవసరమైన చర్యలు కూడా తీసుకున్నారు. ఆ లోపలికి వెళ్లేందుకు ఒకవైపు పోలీసులు ప్రయత్నిస్తున్నారు, మరోవైపు మీడియా అతని విజువల్స్ బంధించేందుకు కూడా పూర్తి స్థాయిలో ప్రయత్నిస్తున్నారు. ఒకవైపు అతన్ని బయట వాయిస్ గురించి కూడా అవసరమైన వాయిస్ కోసం కూడా ప్రయత్నిస్తున్నారు. కానీ పోలీసులు పూర్తిగా రోడ్స్ తోటి అడ్డుగా ఉండడం జరిగింది. ఎక్కడ అతని దగ్గరికి అంటే కనీసం జగన్మోహన్ రెడ్డి దగ్గరికి
వెళ్లేందుకు కూడా కనీసం ఎక్కడ కూడా సౌకర్యం కూడా లేకుండా ఉండిపోయింది. ప్రస్తుతం లోపలికి వెళ్ళడానికి అవసరమైన ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఇక లోపలికి వెళ్ళిన తర్వాత నేరుగా అతను అడ్మిషన్ డైరెక్ట్ లోకి వెళ్తారు. అక్కడ అవసరమైన ఏర్పాట్లు చేస్తారు. ఆ తర్వాత స్పెషల్ కేటగిరీ కింద అతన్ని సునీల్ రెడ్డి ఉండే డైరెక్ట్ అతన్ని ఉంచుతున్నట్టు కూడా మనకు ఖచ్చితమైన సమాచారం కూడా జైలు శాఖ అధికారుల నుండి లభించింది. స్పెషల్ కేటగిరీ కింద అతను ఇప్పటికే ఉన్నాడు సునీల్ రెడ్డి. అలాగే ఎంపీగా ఉన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ఇప్పటికే స్పెషల్ కేటగిరీ ఖైదీ కింద ఉంచుతారు. అతన్ని నేరుగా సునీల్ రెడ్డి దగ్గరికి సునీల్ రెడ్డి ఉండే డైరెక్ట్ లో అతన్ని ఉంచడం జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికి మనం ఇప్పుడు లోపలికి వెళ్ళిపోవడం కూడా జరిగింది. చెంచల్గూడ జైలు లోపలికి జగన్మోహన్ రెడ్డిని సిబిఐ అధికారులు తీసుకొని వెళ్ళడం జరిగింది. అక్కడ అతనికి నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసిన కస్టడీ రిపోర్టుతో పాటుగా అతని వైద్య పరీక్షలు చేసిన నివేదికను కూడా అందజేస్తారు. సంతోష్, మనం వైఎస్ జగన్మోహన్ రెడ్డి జ్యుడిషియల్ రిమాండ్ లో భాగంగా ఇప్పుడే చెంచల్గూడ జైలు లోపలికి వెళ్తున్న దృశ్యాలు మనం ఇప్పుడే చూసాము. ఇక్కడ దారి పొడవునా కూడా పోలీసు చేసిన భద్రతా ఏర్పాట్లను కూడా గమనిస్తూ ఉన్నాము. రాధాకృష్ణ, అక్కడ ఇప్పుడు చేరుకున్న వాళ్ళందరూ కూడా ఎక్కువగా మీడియా ప్రతినిధులు, పోలీసులేనా లేక జగన్ కుటుంబ సభ్యులు ఇంతవరకు ఎవరు చేరుకున్నట్లేరు అక్కడికి? ఇప్పటి వరకు మాత్రం జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన కుటుంబ సభ్యులు మాత్రం ఎవరు రాలేదు. కేవలం అతని హైదరాబాద్ లో వ్యక్తిగత కార్యకలాపాలు చూస్తే అతని పర్సనల్ అసిస్టెంట్ గా ఉన్న వ్యక్తి విశ్వనాథ్ రెడ్డిగా ఉండే వ్యక్తి తప్ప అతనితో పాటు మరొక ముగ్గురు మాత్రమే ఇక్కడికి రావడం జరిగింది. వారు తప్ప కుటుంబ సభ్యులు మాత్రం ఇప్పటివరకు ఇక్కడికి ఎవరు రాలేదు. ఇక్కడికి కేవలం మీడియా ప్రతినిధులు, పోలీసులతో పాటుగా ఇప్పుడు వచ్చిన జగన్ తో పాటు వచ్చిన 4 వెహికల్లో ఉన్న సిబిఐ అధికారులు మాత్రమే ప్రస్తుతం ఉన్నారు. ఎందుకంటే కుటుంబ సభ్యులకు ఇప్పుడు అనుమతించడం లేదు. ఎందుకంటే ఇప్పటి వరకు కోర్టులో కుటుంబ సభ్యులు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆ తర్వాత రేపు ములాఖాత్ కి కుటుంబ సభ్యులకి అవకాశం కల్పిస్తారు జైలు శాఖ అధికారులు. కృష్ణ, ఇప్పుడు వైఎస్ జగన్ చెంచల్గూడ జైల్లోకి అడుగు పెట్టారన్న చెంచల్గూడలోకి ఇప్పుడు లోపలికి వెళ్ళడం జరిగింది. ఇప్పుడు లోపలికి వెళ్ళినప్పటి నుంచి ఇప్పుడు అక్కడ ఏం జరగబోతుంది? ప్రొసీజర్స్ ఏ విధంగా ఉంటాయి జగన్ కి? ఖచ్చితంగా లోపలికి వెళ్ళిన తర్వాత అడ్మిషన్ డైరెక్ట్ అనేది ఒకటి ఉండేది. అంటే అడ్మిషన్ లోపలికి వెళ్ళిన తర్వాత ఒక ఖైదీని తమ జైల్లో ఒక ఖైదీ నెంబర్ కేటాయిస్తారు. దాన్ని అడ్మిషన్ డైరెక్ట్ లో భాగంగా ఈ కేసు అనేది జరుగుతుంది. అది అండర్ ట్రయల్ ఖైదీ నెంబర్ తో పాటుగా అతను వైద్య పరీక్షలు చేస్తారు. ఆ తర్వాత సిబిఐ